కొత్త కదా, ఆ మాత్రం సరసం ఉంటుందిలే. ఏంటి ఇలా అయితేస్తుంది? కోవేసర్లా వచ్చేస్తుంది. అబ్బా అమ్మా, 5 నిమిషాలు ఓపిక పట్టాడు. హాస్పిటల్కి వచ్చేసాగా, డాక్టర్ గారు వచ్చేస్తారు. అసలు ఎలా జరిగింది సార్? కనపట్టలేదా? బాబు ఏడుస్తున్నాడు. అది కనపడుతూనే ఉంది. నేను అడిగేది ఎలా జరిగింది అని. అదా, మా అమ్మాయి కాలుతో తల్లింది. నో 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 నో, నన్ను ఎవరో తనలేదండి. బాతులో కాలు జారి పడ్డానా? అవునా? మరి ఇందాక మా అమ్మాయి తల్లిందని చెప్పా. అబ్బా అలానే చెప్పాలి, లేకపోతే మన పరువు పోద్ది. అలాగే నిజమేనయ్యా బాబు. ఇదిగో అబ్బాయి, మా అమ్మాయి తనలేదు, మా అల్లుడే కాలు జారి పడ్డాడు. అవునవును, కనిపిస్తూనే ఉంది. అబ్బా ఇంకా ఎంతసేపు ఆ పెయిన్ తట్టుకోలేకపోతున్నాను. ఏమయ్యా డాక్టర్ గారే? అదిగో వచ్చేస్తున్నారు. నో ప్రాబ్లం. ఈ ఆశీర్వాదం ఉండగా మీరు భయపడాల్సిన అవసరమే లేదు. సాయంత్రం లోపు కట్ చేసి కుట్లేసేస్తాను. మీరు డబ్బులు రెడీ చేసుకోండి. ఓకే? వేర్ ఇస్ ద పేషెంట్? ఇవ్వండి. 2 గంటల నుంచి నొప్పులు తట్టుకోలేక ప్రసవ వేదన పడుతున్నాడు. ఏంటి, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమా? నో డాక్టర్, ప్రాబ్లం. పాపం బాత్రూమ్ లో కాల్ జారి పడ్డాడట. ఏం చెప్పారు? అవునండి, కాలు జారి పడ్డాడు. అవునండి. లెట్ మీ చెక్ ద పేషెంట్. అదేం డాక్టర్ గారు అంత గట్టిగా అరిచారు? భయపడ్డాను. అయినా అదేంటయ్యా, వర్షం పడినప్పుడు హైదరాబాద్ రోడ్లు బీట్లు ఇచ్చినట్లు అలా బీట్లు ఇచ్చింది. అంటే ఫర్దర్ గా మా వాళ్ళు డ్రైవింగ్ చేయడం కష్టమే అంటారా? ఇప్పుడప్పుడే చెప్పలేను. లెట్ మీ చెక్ ఇట్ వన్స్ అగైన్. జాగ్రత్త డాక్టర్. ఓ మై గాడ్! మళ్ళీ ఏం చూశాడో? కాంపౌండర్, స్పానర్, ఇదిగోండి సార్. స్క్రూ డ్రైవరీ. అల్లుడు లోపల ఏం చెప్తున్నాడు? ఏమో మోయా, నాకేం తెలియట్లేదు. ఏమాళ్ళు వీడు వాళ్ళకొని చూస్తుంటే ఉన్నది పీకేసీలో ఉన్నాడు. ప్రాబ్లం డిటెక్టెడ్. అసలు ఏమైంది సార్? మానిటర్ కి CPU కి మధ్యలో కనెక్షన్ లూజ్ అయింది. బట్ నో ప్రాబ్లం, నేను టైట్ చేసేసాను. అయితే రేపటి నుంచి మా అల్లుడు గారు డ్రైవింగ్ చేసేయచ్చా సార్? నువ్వేంటయ్యా, లోపల రోడ్ డ్యామేజ్ అయిందంటే మాటకి డ్రైవింగ్ అంటావు. అది కాదు సార్, పాపం అతనికి మొన్నే పెళ్ళయింది. అయితే మాత్రం వెహికల్ కొత్తది కదా అని గుంతల్లోకి వదిలేస్తామా? అంటే సిచ్యువేషన్ అంత భయంకరంగా ఉందా డాక్టర్? ఎస్, మేకప్ లేకుండా తెలుగు సినిమాల్లో హీరోయిన్ ని చూసినంత భయంకరంగా ఉంది. ఓ గాడ్. బట్ నో ప్రాబ్లం, ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఒక 4 రోజులు అతన్ని నేను ఉంచుకుంటాను అబ్జర్వేషన్ కోసం. హాయ్ సోనీ, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సుజీ. ఎలా జరిగింది? మీ ఆయన రెస్ట్ ఇచ్చాడా లేదా? ఎన్ని సినిమాలు చూపించాడేంటి? నేను తర్వాత మాట్లాడతా. బాయ్. ఆగవే. హాయ్ సోనీ. హలో, గుడ్ మార్నింగ్. సారీ రా, ఎందుకు? ఎన్నో అసలు పెట్టుకున్నా మన ఫస్ట్ నైట్ మిస్ చేసినందుకు. అయినా జాకీ గాడి రాత్రి రావాలా? వాడిని బలవంతంగా పంపించి వచ్చేసరికి నువ్వు పీస్ఫుల్గా నిద్రపోతున్నావు. నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలని నేనే బయట పడుకున్నా. ఐఎమ్ సారీ టు డిసప్పాయింట్ యూ. ఇట్స్ ఓకే. ఒక రాత్రి మిస్ అయితే ఏమైంది? ముందు చాలా రాత్రులు ఉన్నాయి. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్స్ సోనీ. నన్ను ఎంత బాగా అర్థం చేసుకునే భార్య దొరికినందుకు నిజంగా నా అదృష్టం. నేను కూడా అదృష్టవంతురాలినే. 6:30 7 కల్లా నేను ఆఫీస్లో ఉండాలి, లేకపోతే పెళ్ళాం వచ్చిన తర్వాత ఆఫీస్ మర్చిపోయాడని మా వాళ్ళు కామెంట్ చేస్తారు. ఆఫ్టర్ ఫ్రెషన్ అప్. ఓకే స్వీట్, బాయ్. బాయ్. నైస్ గాయ్. మిస్టర్ మదన్, ఇంజెక్షన్ చేయాలి. చేతి కాదు, నడుంకి. వాట్ హ్యాపెండ్ మదన్? నేను అది చూశాను. ఏంటి, నా స్టెథోస్కోపా? కాదు మరి? ఓ అదా, రోజు చూస్తుంటాను నేను అది. అది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నా బ్లూటూత్ ఆన్ అయిపోతుంది. మరి నాకేంటి సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది? సైలెంట్ మోడ్ కి వెళ్ళిందా? నాకెందుకు అనుమానంగా ఉంది. ఆ చెక్ అగైన్. సరిగ్గా చూడండి డాక్టర్. కాంపౌండర్, హ్యామర్ ఇవ్వు.
ఇప్పుడు ఏమైనా అనిపిస్తుందా నీకు? నో. ఇప్పుడు ఏమైనా అనిపిస్తుందా? లేదు. వెరీ గుడ్. నీ హార్డ్ డిస్క్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ ప్లగింగ్ లోనే ఏదో ఎర్రర్ ఉంది. ఇది డైలీ 3 times వాడు. నీ సిస్టమ్ లో వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. డాక్టర్, మీరు పొరపాటున ప్రిస్క్రిప్షన్ స్లిప్ అనుకుని మీ ఇంటికి కిరాణా స్లిప్ ఇచ్చేశారు. సరిగ్గా చూడు, అది సర్కుల స్లిప్ కాదు, నీ మందుల స్లిప్పే. మరి 1 kg ఉల్లిపాయలను రాసుందేంటి? నీకు కావాల్సింది ఇప్పుడు అదే. ఉల్లిపాయలా? ఎస్, ఇవి తింటే చచ్చు పడిపోయిన నరాలు కూడా చిచ్చుబుడ్లాగా ఎగురుతాయి. డాక్టర్ గారు, అన్నం తినకముందు తినాలా తిన్నాక తినాలా? మంచం ఎక్కే ముందు తినాలి, యూ ఫూల్. అర్జెంటుగా మావితో చెప్పి 2 బస్తాలు ఉల్లిపాయలు తెమ్మని చెప్పాలి. హాయ్ మదన్. హాయ్ రా. అమ్మో, వీళ్ళు వచ్చారేంటి? హాయ్ హాయ్. హలో మదన్. హాయ్ లక్ష్మి గారు. అసలు ఏం జరిగిందిరా? ఏం లేదురా, మెట్లు దిగుతుంటే కాల్ జారి పడ్డాను. మీ మామ అలా చెప్పాడేంటి? ఏమన్నాడు? మా ఆవిడ కాలుతో తన్నిందని చెప్పాడా? నో 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 నో, అలాంటిది ఏమీ లేదు. మా ఆవిడేం కాలుతో తనలేదు, నేనే కాలు జారి పడ్డాను. ఏంటి అలా చూస్తున్నారు? ఆ, మీ ఆవిడ కాలుతో తన్నిందా? మీ మామ బాత్రూంలో కాలు జారి పడ్డామని చెప్పాడులే. అలా చెప్పాడా? ఛ, అనవసరంగా నోటు జారేనేమో. నీ వాళ్ళకొని చూస్తుంటే బ్రెయిన్కి డ్యామేజ్ అయినట్టుందిరా. ఎందుకని మంచిది బ్రెయిన్కి స్కానింగ్ చేయించుకో. విజయ్, ఒక్క నిమిషం. మాట్లాడుతుందంటరా. ఆల్ ది బెస్ట్. పదరా. మదన్, ఏంటిదంతా? నిన్ను చూస్తుంటే నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావు అనిపిస్తోంది నాకు. ఎనీ సెక్సువల్ ప్రాబ్లం? నో 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 నో, అలాంటిదేం లేదు లక్ష్మి గారు. ష్యూర్? 100%. ఏమోనయ్యా, మా ఇంటి పక్కన కూడా సుబ్బారావు అని ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ ఆవిడ కూడా ఆయన అక్కడే తన్నిందట. పాపం ఎవరికీ చెప్పుకోలేక నీలాగే లోపలే కుమిలిపోయేవాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు అతను? ఉంటే గదా. ఏ పోయాడా? లేదు, పాపం ఉన్నది పోయేసరికి లేనోళ్ళలో కలిసిపోయాడు. ఆ, అందుకే ఏమన్నా ఉంటే ఓపెన్గా చెప్పు, కలిసి సాల్వ్ చేసుకుందాం. నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. జాగ్రత్త. బాయ్. నో, నా సిమ్ని ఫుల్గా యాక్టివేట్ చేయించుకుంటాను. క్యాబ్ ఈవినింగ్ కరెక్ట్గా 6:30కి ఇక్కడ ఉంటుంది. 5 minutes వెయిటింగ్. లేట్ అయితే నేను ఉండను, తర్వాత మీ ఇష్టం. అవునే, ఇంతకు ముందేమో గంటలు గంటలు వెయిట్ చేసేవాడు, ఇప్పుడు ఎందుకు విసుక్కుంటున్నాడు? పెళ్లి చేసుకున్నావుగా, పాపం అత్తైనట్టున్నాడు. ఏడ్సాడు వాడి పొంత. ఓకే ఓకే, 6:30 కల్లా వస్తాలే. వీడెవడు? పుచ్చిపోయిన వంకాయల కొంచెం తేడాగా ఉన్నాడు. నా పేరు ఖన్నా, రాజేష్ ఖన్నా. ఈ హోల్ అపార్ట్మెంట్ కి సోలో ప్రెసిడెంట్. అవునా? మరి ఇన్ని రోజుల నుంచి కనిపించలేదు. నేను ఇక్కడ ఉంటే కదా మీకు కనిపించడానికి. మా అత్తగారింటికి వెళ్ళి ఇవాళే వచ్చాను. ఇంతకీ మీ గుడ్ నేమ్? ఎందుకులేండి, వై? పేరుంది కానీ అంత గుడ్డుగా ఉండదు. ఏమిటో? నా పేరు పెంటమ్మ. నైస్ నైస్ నేమ్. పెట్టమ్మా, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాతో చెప్పు. అంటే అదే ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, మెయింటెనెన్స్ వగైరా వగైరా. పర్సనల్ ప్రాబ్లం అయినా సరే ఒక్క ఫోన్ కొట్టు, వచ్చేస్తాను. అవును, ఎంత? ఏంటి? ఫోన్ నంబరు 108. ప్రెసిడెంట్ గారు, ముందు ఎస్టీడీ కోడ్ కొట్టవలసింది ఎస్టీడీ కాదురా. నన్ను కొట్టడం కాదండి, ముందు ఫోన్ చూడండి. ఎత్తుతున్నాను. హలో హలో, ఇంకా తొందరగా తగలడండి. వస్తున్నానే చెప్పమంటా. చూస్తే హలో. హాయ్ సోనీ. హాయ్. ఏం చేస్తున్నావు? కాఫీ తాగుతున్నా. ఆ కప్కు నా అదృష్టం నాకు లేదు. ఏ?
నీ లిప్స్ని టచ్ చేస్తుంది కదా అందుకని. అయినా ఈ డ్యూటీ టైమింగ్స్ ఏంటో, నువ్వు ఇంటికి వచ్చేసరికి నేను ఆఫీస్కి వెళ్ళడం, నువ్వు ఆఫీస్కి వెళ్ళేసరికి నేను ఇంటికి